పురాతన కాలం నుంచి సనాతన హిందూ ధర్మంలో పంచకేదార్ దేవాలయాలను సందర్శించడం చాలా పవిత్రమైన సంతృప్తికరమైన పనిగా పరిగణించబడుతోంది. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కేదార్నాథ్, తుంగనాథ్, మధ్య మహేశ్వర్, రుద్రనాథ్, కల్పేశ్వర్ ఆలయాలను సందర్శించడానికి వెళ్తారు. పంచకేదార్ దేవాలయాలలో కల్పేశ్వర్ ఆలయం ఒకటి. దీనిని చివరి పంచకేదార్ ఆలయంగా పరిగణిస్తారు. నిర్మలమైన హృదయంతో ఇక్కడికి చేరుకునే వారి కోరికలన్నీ నెరవేరుతాయని కల్పేశ్వర ఆలయం గురించి ఓ నమ్మకం. ఈరోజు కల్పేశ్వర్ ఆలయాన్ని ఎలా చేరుకోవచ్చో, శివయ్య దర్శనంతో పాటు ఇక్కడ ఉన్న మరికొన్ని ఉత్తమ ప్రదేశాలు ఏమిటో ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కల్పేశ్వర ఆలయం చమోలీలోని హెలాంగ్ గ్రామ్ నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. పంచకేదార్లలో 5వ స్థానంలో ఉన్న శివుడికి అంకితం చేయబడిన కల్పేశ్వర ఆలయం లక్షలాది మంది భక్తులకు పవిత్రమైన ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం. కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరిచినప్పుడు వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి చేరుకుంటారు. దేశంలోని ఏ మూల నుంచి అయినా కల్పేశ్వర ఆలయానికి చేరుకోవడం చాలా సులభం. దీనికోసం ముందుగా హరిద్వార రైల్వే స్టేషన్కు చేరుకోవాలి. హరిద్వార రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత టాక్సీ లేదా రిక్షా తీసుకొని హరిద్వార బస్టాండ్కు చేరుకోవచ్చు. హరిద్వార్ బస్టాండ్ నుంచి హేలాంగ్కు ఉత్తరాఖండ్ రోడ్వేస్ బస్సు ఎక్కాలి. ఇది దాదాపు 243 కిలోమీటర్ల దూరంలో ఉంది. హేలాంగ్ గ్రామానికి చేరుకున్న తరువాత స్థానిక టాక్సీ లేదా ఇతర వాహనంలో ఉర్గం చేరుకోవాలి. ఉర్గం నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్పేశ్వర్ ఆలయానికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. హరిద్వార నుంచి కల్పేశ్వర ఆలయానికి బయలుదేరిన తరువాత అత్యంత ప్రముఖమైన ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక ప్రదేశం దేవప్రయాగ. దేవప్రయాగను హరిద్వార్ కల్పేశ్వర్ ఆలయ రహదారి యాత్రలో మొదటి గమ్యస్థానంగా పరిగణిస్తారు. అలకనంద, భగీరథ నదులు గంగా నది నుంచి ఉద్భవించే దేవప్రయాగ్లో కలుస్తాయి. ఉత్తరాఖండ్లోని అందమైన లోయలలో ఉన్న శ్రీనగర్ దీని అందానికి మతపరమైన కారణాలకు ప్రసిద్ధి చెందింది. శ్రీనగర్ హరిద్వార్ కల్పేశ్వర్ ఆలయ యాత్రలో 2వ స్టాప్గా పరిగణించబడుతోంది. ఈ అందమైన నగరం అలకనంద నది ఒడ్డున ఉంది. శ్రీనగర్లోని ధారీదేవి ఆలయాన్ని సందర్శించాలి. హరిద్వార్ కల్పేశ్వర్ ఆలయ రహదారి యాత్రలో ఉత్తరాఖండ్లోని నందప్రయాగ్ ఒక ప్రధాన ఆధ్యాత్మిక ప్రదేశం. ఈ అందమైన ప్రదేశం అలకనంద నది ఒడ్డున ఉంది. అయితే ఈ పర్యటనలో నందప్రయాగ్కు ముందు రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్లను కూడా సందర్శించాలి.